చూసారా ఇప్పుడు ఇలా గట్టిగా వచ్చేసింది కదా, ఇలా ఇలా పల్చదల్లా ఇలాగ గట్టిపడాలి పులుసు, అప్పుడే టేస్టీ ఉంటుంది. సో పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకొని గుమ్మడి వడియాలు లేకపోతే మినపప్పు వడియాలైనా ఏదైనా వడియం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేకపోతే కొంచెం వెరైటీగా తినాలనిపించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, బెల్లం ప్లస్ పోపు సామాను ఉంటే చాలు, చాలా టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న బాణలు తీసుకొని బాణల్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకొని తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు ప్లస్ కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. అవి లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇవి చేసుకుందాం అనుకున్నప్పుడు ముందరే చింతపండు నానబెట్టుకుని ఉంచుకుంటే గుజ్జు బాగా వస్తుంది, జ్యూస్ బాగా వస్తుంది. సో చింతపండు రసము, బెల్లం, ఉప్పు, కారం, పసుపు వేసి ఈ పచ్చి పులుసు రెడీ చేసుకోవచ్చు. సో